ఆదివారం వచ్చేసరికి చర్చికి వెళ్ళకపోతే మనసంతా ఏదోలా అయిపోతుంది కదా. అందులోనూ ప్రభు బలారాధన రోజున మిస్ అయితే అసలు ఆ జీవితమే వేస్ట్ అనిపిస్తుంది. ప్రతి క్రైస్తవుడికి ఆదివారమే ఒక పెద్ద పండగ, మహా పండగలాగా ఉంటుంది. సమయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని ప్రభు బలను స్వీకరించుటకు, దానిలో పాలుపప్పులు పొందుకున్నట్టుకు ఆయన చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన మన కొరకు పుట్టాడని, ఆయన యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఎలా జీవించాడు, ఎలా మాట్లాడారు, ఎలా నడుచుకున్నారు అన్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కొరకు ప్రాణం అర్పించారని, మన కొరకు గాయాలు పొందారని జ్ఞాపకం చేసుకుంటూ, మన కొరకు రక్తాన్ని కార్చారని జ్ఞాపకం చేసుకుంటూ, మన కొరకు మరలా పునరుత్థానుడై తిరిగి లేచాడని జ్ఞాపకం చేసుకుంటూ బలను స్వీకరించాలి. రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నామంటే ఆయన శరీరంగా, ఆయన కార్చిన రక్తంగా జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆ యొక్క బల్లలో పాలు పంపులు పొందుకోవాలి. మన కొరకే కదా ఆయన ప్రాణం పెట్టారు, మన కొరకే కదా ఆయన చనిపోయి మరలా తిరిగి లేచారు. మరి మన కొరకు తిరిగి లేచాడు, మనకు ఒక నిరీక్షణ అంటూ దేవుడు ఉంచాడు. యేసుక్రీస్తు వారు మన కొరకు ఒక నిరీక్షణ అంటూ ఉంచారు. ఒకవేళ ఆ నిరీక్షణ లేకపోతే మనం ఈ రోజున ఆదివారమున మందిరంలో గడపాల్సిన అవసరమే లేదు. నిరీక్షణ లేనటువంటి సమయంలో అనేకమైన భక్తులు ఎంతో దేవుని యందు విశ్వాసం ఉంచారు, కానీ మనకైతే ఆ పరిస్థితి లేదు. మన కొరకు ఒక నిరీక్షణ అంటూ దేవుడు ఉంచారు. కాబట్టి మరలా ప్రభు మన కొరకు వచ్చే వరకు నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, బలహీనులు కాక రోషముగా నిలబడిన వారమే, దేవునిలో బలపడిన వారమే ప్రతి ఆదివారం కూడా మందిరాన్ని మానకుండా, మందిరం నుండి వెనక్కి వెళ్ళిపోకుండా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మందిరాన్ని విడిచిపెట్టేవారంగా కాదు, కానీ దేవుని కొరకు నేను మందిరానికి వెళ్ళాలి, అందరితో ఏకీభవించాలి, ఏకాత్మ కలిగి ఉండాలి, అందరితో కలిసి పాటలు పాడాలి, అందరితో కలిసి వాయిద్యములు వాయించాలి, అందరితో కలిసి చప్పట్లు కొట్టాలి, అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించాలన్న మనసు కలిగి అందరితో కలుద్దాం, అందరితో ప్రేమగా దేవుని ఆరాధిద్దాం. మొదటిగా దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిద్దాం, ఆ తర్వాత మనుషులందరినీ కూడా నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించాలన్న ఆజ్ఞను నెరవేర్చుదాం. దేవుని మందిరంలో సంతోషంగా గడుపుదాం. మనకు ఏదైనా పెద్ద పండగ ఏదైనా ఉందంటే అది ఆదివారం మాత్రమే. ఈ ఆదివారాన దేవుని మందిరంలో చక్కగా గడుపుతాం. దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్.